మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని స్తుతించాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఈరోజు మన ధ్యానాంశముగా చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. సరిపోతుందమ్మా ఈ మాట ఒకసారి అందరూ నాతో కలిసి చెప్పండి. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ కృప మాకు తోడుగా ఉంచి ఈ ఆరాధన కార్యక్రమం అంతటినీ నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. పాటల ద్వారా నిన్ను స్తుతించాం. అలాగనే నాయనా, ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభువా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దృష్టించండి నాయనా. ఎవరు ఏ స్థితిలో వచ్చారో నువ్వు సమస్తము ఎరిగిన దేవుడవు. మాకు కావలసినటువంటి మాటలు మీరు వినిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. బలహీనుడైనటువంటి నన్ను మీరు బలపరుచుకుని మీ ఆత్మచేత నింపి నా నోటి నుంచి నాయనా మీ మాటలు వినిపిస్తారని ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఆటంకపరిచే ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులను మీ శక్తి కలిగిన నామములో లయపరచండి నాయన. నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ సమయంలో ఈ స్థలములో నీ కార్యాన్ని జరిగించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ ఆత్మచేత నింపబడడానికి తగిన సహాయము దయచేయమని, ప్రతి ఒక్కరి హృదయము తెరవబడినటువంటి హృదయాలుగా సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హలో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నికోదేము అనే ఒక వ్యక్తికి జరుగుతున్నటువంటి సంభాషణ, లేకపోతే వారి మధ్యన జరుగుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయనతో అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ప్రియులారా, క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే, మనము కలిగి ఉన్నది ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక దినాన మనము మరణించినప్పుడు
మరలా మరొక జీవితం మనకుంది. అది ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి ఆయనలో జీవిస్తే గనక అది నిత్య రాజ్యములో మనము ఆ జీవితాన్ని గడుపుతాం, పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం అని ఒక ఆశ ఉంది. అయితే ఒక ప్రశ్న, ఆశ అయితే ఉంది కానీ వెళతాము అని ఖచ్చితంగా మనము ఒక ఆలోచన లేకపోతే నిరీక్షణ కలిగి ఉన్నామా? ఆలోచన చేయాలా. అటువంటి వారితోనే పరలోక రాజ్యం ఉంది, ప్రభువులో జన్మించినటువంటి వారు ఆయన రాజ్యానికి వెళతారు అని తెలిసినటువంటి వారు మేము ఖచ్చితంగా వెళ్ళగలమా వెళ్ళలేమా అని తెలుసుకోవటానికి దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా ఈ వాక్యాలను బట్టి మనం పరిశీలన చేసుకుంటే మనం కూడా ఒక ఖచ్చితంగా ఒక మాటను చెప్పగలం. నేను వెళ్ళగలనో లేకపోతే నా జీవితాన్ని బట్టి ఆ దేవుని రాజ్యానికి వారసులం కాలేమనో ఒక ఖచ్చితమైనటువంటి మాటను చెప్పగలం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వారే దేవుని రాజ్యానికి వెళతారు. క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని ఎలా చెప్తున్నారంటే ఖచ్చితంగా చెప్తున్నారన్నమాట. ఆ మాట విన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుంది. క్రొత్త జన్మ అంటే చనిపోయి మరలా పుట్టాలా? చాలామంది బైబిల్కు వ్యతిరేకంగా మనిషికి మరొక జన్మ ఉందని, ఎన్నో జన్మలు ఉన్నాయని చెప్తారు. అవన్నీ కూడా బైబిల్కు విరుద్ధమైనటువంటి మాటలు. బైబిల్ ప్రకారంగా తిరిగి జన్మించటము అంటే మరొకసారి ఆ మనిషి చనిపోయి మరలా ఏదో రూపంలో, కుక్క రూపంలో, నక్క రూపంలో పుడతాడని ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ప్రభు కూడా బహు తేటగా తెలియచేస్తున్నాడు తిరిగి జన్మించటం అంటే ఏంటో. ఈ మాట అన్నప్పుడు అందరికీ వచ్చే సహజమైనటువంటి అనుమానం ఈ నికోదేము కూడా వచ్చింది. ఆ వచ్చి చెప్తున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అనుడుగగా తన సందేహాన్ని చెబుతున్నాడు. చాలామంది సందేహాలతో వారి జీవితాన్ని సందేహాలతోనే నింపుకుని ఆ సందేహాల వలయములోనే మునిగిపోతారు. కానీ వాటిని తీర్చుకోవడానికి ఎదుటివారిని అడిగి తెలుసుకునే అనుభవం చాలామందికి ఉండదు. అలాగే ప్రభువారు చెప్పినప్పుడు అలాగే ఉండిపోతే గనక ఈ నికోదేము కూడా సత్యాన్ని తెలుసుకునేవాడు కాడేమో. ఇక్కడ అడుగుతున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడుగుతున్నప్పుడు అప్పుడు జవాబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మామూలుగా మనిషి జన్మించినటువంటి ఆ జన్మ సరిపోదు, మరల తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉండాలి. ఆ తిరిగి జన్మించటం అంటే ఏంటంటే చనిపోయి రెండవ మారు మరలా ఏదో రూపంలో పుట్టడం కాదు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి అనుభవం కావాలని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ నీటి మూలముగా అనే దానికి రకరకాలుగా అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఆ నీరు కూడా ప్రభువే చల్లాల.
యెహెజ్కేలు గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయములో, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదవండమ్మా. 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. ప్రియులారా, మనిషి ప్రతి ఒక్కరు కూడా అపవిత్రులే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ, తల్లి గర్భాన పుట్టిన ప్రతి ఒక్కరూ పాపములో పుట్టినటువంటి వారే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేనివానిగా ఈ లోకానికి రావడానికి కన్యక గర్భాన, అంటే ఆయన జన్మలో కూడా పాపము లేనటువంటి వాడని చెప్పగలం దానిని బట్టి. అయితే ఒక స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినటువంటి ప్రతి ఒక్కరము కూడా పాపము చేసినటువంటి వారమే, పాపములో జన్మించినటువంటి వారమే. అంటే జన్మతః పాపి అంటారు చూసారా. జన్మలోనే పాపం ఉంది. ఆ పాపాన్ని కడిగి వేసుకోవాలంటే తిరిగి జన్మించినటువంటి అనుభవము కావాలి. ఆ తిరిగి జన్మించడం అంటే ఈ లోకంలో అనేక మంది చెబుతున్నట్లుగా ఎన్నో జన్మలు ఉంటాయండి. అంటే ఎన్ని జన్మలున్నా ఒకవేళ అది బైబిల్కి విరుద్ధమైనటువంటి మాట. ఒకవేళ పుడతమంటూ జరిగితే మళ్ళీ తల్లి గర్భాన పుడతారు కదా, మళ్ళీ పాపే కదా. అందుకే ఆ జన్మలు కాదు, కానీ తిరిగి జన్మించడం అంటే నీటి మూలముగా. ఇక్కడ దేవుని లేఖనం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీ అపవిత్రత పోవునట్లు శుద్ధ జలమును మీ మీద చల్లుదును. దేవుడే అంటే ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఆ విధముగా ఆ శుద్ధ జలము ద్వారా పాపములు పోగొడతాను అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆ నీరు ప్రస్తుతానికి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ వాక్యము ద్వారా ఉదక స్నానం అని ఉంటుంది తెలుసారా, బైబిల్లో నీటికి సాదృశ్యంగా ఉంది. దీని ద్వారా మనం ఉదక స్నానము చేస్తే గనక మన అపవిత్రతనంతటిని పోగొట్టుకోగలం. మనిషి అపవిత్రముగా పుట్టినటువంటి వాడు, తల్లి గర్భము నుండి వచ్చినది మొదలు అపవిత్రుడే. ఆ అపవిత్రత పోవాలంటే శుద్ధ జలమును మీ మీద జల్లుదును అన్న ప్రవచన వాక్యము నెరవేర్పే నేటి దినాల్లో అందించబడుతున్నటువంటి వాక్యము. ఆ వాక్యములో ఉదక స్నానము నువ్వు చేయబడుతున్నావా? ఆ వాక్యము ద్వారా నువ్వు శుద్ధి చేయబడుతున్నావా? ఆ వాక్యము ద్వారా నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నావా? పరిశీలన చేసుకోవాలా. ఇక్కడ మరొక మాట ఏంటంటే, ఆత్మ మూలముగా. శరీరము ఒకటైతే ఆత్మ, దేవుని ఆత్మ చేత మనం నింపబడిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క అపవిత్రతలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడతామో, కన్నీరు కారుస్తామో, దేవుని ఆత్మ మనలో ఉంచుతాడు. ఆనాడు ఆ మేడగదిలో ఆ ప్రార్థన చేసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా వారందరినీ నింపాడు గనక, వారిని తాకాడు గనక, అంతవరకు వారిలో ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క లోపం ఉన్నటువంటి వారే. యేసు ప్రభువుతో అంతకాలం 33.5 సంవత్సరాలు తిరిగినప్పటికీ కూడా, పరిచర్యలో వాళ్ళు కాళ్ళు అరిగేటట్లు తిరిగినప్పటికీ కూడా, ప్రతి ఒక్కరిలోనూ ఏదో లోపమో, ఏదో బలహీనత, ఏదో అవిశ్వాసము ఉన్నాయి. కానీ అవన్నీ ఎప్పుడు పోరియండి? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు. ప్రియులారా, అంటే ఆ 33.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో తిరిగినా కానీ వారు ఆ దినాన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ పరిశుద్ధాత్మను వారు పొందుకోకపోయి ఉంటే గనక వారు పరలోక రాజ్యానికి వారసులు అయ్యేవారు కాదు. అంతేనంటారా? కాదా?
జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లారా. మనము కూడా దేవుని ఆత్మను, ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే అటువంటి ప్రార్థన అనుభవము కావాలి. నీటి మూలముగా అంటే దేవుని వాక్య మూలముగా మనం శుద్ధి చేయబడాలా. అంత మాత్రమే కాకుండా క్రొత్తగా జన్మించిన అనుభవం అంటే మన ఆత్మ అంతవరకు ఒకవేళ శుద్ధి లేనిదిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన ఆత్మను శుద్ధి చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో, కన్నీటితో, వేదనతో, దుఃఖముతో ప్రార్థన చేస్తామో తప్పకుండా తన ఆత్మచేత మనల్ని నింపుతాడు. ఆ విధముగా తిరిగి జన్మించినటువంటి అనుభవము మనం పొందుకుంటాం. అలా పొందుకుంటేనే దేవుని రాజ్యానికి వారసులము అవుతాము అని ఇక్కడ నికోదేము గారితో చెబుతున్న మాటలు మనం వింటున్నాం. ఇంతకీ ఆ నికోదేము భక్తి లేనివాడు కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పాస్టర్ గారు మాకెందుకు చెబుతున్నారు ఈ మాటలు అని మీరు అనుకోవచ్చు. యేసు ప్రభువారు ఎవరితో చెప్తున్నారంటే ఒక రోడ్లంట తిరిగే వ్యసనాలతో ఉంటున్నటువంటి వ్యక్తితో చెప్పడం లేదు. ఒక యూద ధర్మశాస్త్రములో ప్రవీణుడైనటువంటి గొప్ప బోధకుడైనటువంటి యూద ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించేటటువంటి, అంత మాత్రమే కాదు, యూద మత నాయకుల్లో ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడు, సన్హెడ్రిన్ సభలో ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి వాడు, ఓ మాటలో చెప్పుకోవాలంటే ఒక బోధకుడు, ఆయనతో చెప్తున్నటువంటి మాట ఇది. అటువంటి వానినే తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేవు అని చెబుతున్నటువంటి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. మనం ఎంతో కాలముగా దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. అయితే ఒక ప్రశ్న, క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం మనకున్నదా? తిరిగి జన్మించినటువంటి అనుభవము మనం కలిగి ఉన్నామా? నీటి మూలముగా అంటే దేవుని వాక్య మూలముగా మన శుద్ధి చేయబడాలా. ఆ శుద్ధి చేయబడి దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకున్న తర్వాత ఆ బాప్తిస్మము దేని కొరకంటే, బాప్తిస్మం తీసుకుంటాం కానీ అది కూడా నీటిలో, అది దేని కొరకంటే మనము దానిలో ఎప్పుడైతే మునుగుతామో మన పాపములన్నీ కూడా సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి అనుభవము, తిరిగి జన్మించినటువంటి అనుభవము. ఆ విధముగా కలిగి ఉన్నప్పుడే పరలోక రాజ్యములో మనము చేరగలము, ఆ పరలోక రాజ్యాన్ని చూడగలము అని దేవుడు తన వాక్యము ద్వారా ఈ దినాన మనకు తెలియచేస్తున్నాడు. అయితే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన రావచ్చు, ఏంటంటే ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. అంటే తిరిగి జన్మించిన అనుభవం నాకు ఉందా లేదా? తల్లి గర్భాన మనందరం పుట్టిన వాళ్ళమే, కానీ దేవునిలో తిరిగి పుట్టామా లేదా? మనలో మనకే ఒకవేళ అనుమానం రావచ్చు. ఆ అనుమానం తీరాలంటే ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని వాక్యాలు. ఆ వాక్యములో ఉన్నట్లుగా దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడో అలాగూ మనం ఉంటే గనక తప్పకుండా తిరిగి జన్మించిన అనుభవం మనం కలిగి ఉన్న వారము అవుతాం. మొదటిగా పరిశుద్ధ లేఖనములో నుండి మొదటి యోహాను వ్రాసిన పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండమ్మా. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, ప్రియులారా మనము ఒకనినొకడము ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సరిపోతుందమ్మా. మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు.
నీ పట్ల నా పట్ల తన గొప్ప ప్రేమను చూపించినటువంటి దేవుడు. ఎంత ప్రేమ అని మనం వివరించలేం. మన కొరకు ఒక మాటలో చెప్పాలంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామని, లేకపోతే ఆ దేవుని మూలముగా మేము పుట్టాము, తిరిగి జన్మించాము అని చెప్పుకుంటున్నటువంటి మనము ఆయన ప్రేమను మనం కనపరచువారుగా ఉంటున్నామా లేదా? ఇది నా పరిశీలన చేసుకోవాలా. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, దేవుని వాక్యము బహు స్పష్టంగా తెలియచేస్తుంది. మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎందుకంటే ప్రేమ అనేది దేవుని మూలముగా కలుగుతుంది. ఆ దేవుని మూలముగా పుట్టినటువంటి మనము ప్రేమించువారముగా ఉండాలి. అంటే దేవునిలో నేను తిరిగి జన్మించాను, దేవునిలో పుట్టినవాడను అని చెప్పుకుంటున్నటువంటి మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నామా? ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే బీదలను ప్రేమించాడు. మనం ఎలా ఉంటే మనతో సమానత్వము కలిగిన వారిని ప్రేమించేవారుగా ఉంటాం ఈ లోకంలో చాలామంది. ఒక ధనవంతుడు వేరొక ధనవంతుడితో ప్రేమ కలిగి సహవాసం చేస్తాడు. ఆ ధనవంతుడి దగ్గరికి ఒక పేదవాడు వెళితే చిన్న చూపు చూసి హేళనగా మాట్లాడుతూ సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది నేటి దినాల్లో కనబడుతున్నారు. దానిని బట్టి ఏమని చెప్పొచ్చు అంటే తనతో సమానమైనటువంటి వారిని మాత్రమే ప్రేమిస్తాడు, కానీ అందరినీ ప్రేమించేటటువంటి తోటి వారిని ప్రేమించే అనుభవం వారికి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులను సహితము ప్రేమించినటువంటి దేవుడు. పాపము చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు, ధర్మశాస్త్ర ప్రకారం చంపాలని వారు తరుముతున్నప్పుడు ఆయన మధ్యలో ఆపి ఏంటని అడిగినప్పుడు, ఈమె పాపము చేసి పట్టబడింది, ధర్మశాస్త్రం ఇటువంటి స్త్రీని చంపమని చెప్తుంది కదా, రాళ్లతో కొట్టి చంపుతున్నాం. సరే, మంచిదే, మీరు ధర్మశాస్త్రాన్ని బాగానే పాటిస్తున్నారు. కానీ మీలో ఎవరికైతే పాపము లేదో పాపము లేనివాడు మొదటి రాయ వేయండి. పాపం లేనివాడు ఉన్నారంటారా? ఒక్కొక్కరు అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు నేల మీద ఏమిటేమిటో రాస్తున్నప్పుడు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు, ఆయన ఆమెను శిక్షించటానికి అర్హత ఉన్నటువంటి వాడు, కానీ శిక్షించాడండి. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు గనక ఆయన ప్రేమ ఎంత గొప్పతో చెప్పడానికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, నిన్నెవ్వరూ శిక్షించలేదా? ఎంత గొప్ప మాట అండి. పాపము చేసినటువంటి ఒక స్త్రీని శిక్షించడం మానవేయడమే కాకుండా అమ్మా అని ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి అయింది. మనమైతే మన స్థాయిలో ఉన్నటువంటి వారినే ప్రేమిస్తాం, మన స్థాయికి తగ్గవారినే ప్రేమించి వారితోనే స్నేహం చేసేవారుగా ఉంటాము. కానీ ఎందుకు పనికిరాని భేదాలను త్రోసివేసేవారుగా, చేదరించుకునేవారుగా, నెట్టివేసేవారుగా అనేక మంది కనబడుతూ ఉంటారు. అది కాదండి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఏ విధముగా ప్రేమ చూపించాడో అటువంటి ప్రేమను మనం కూడా కనపరచువారముగా ఉండాలి. మదర్ తెరీసా గురించి మనందరికీ తెలుసు. దేవుని ప్రేమను క్రియల్లో కనపరిచిందండి. ఆమె ఎలా కనపరిచింది? క్రియల్లో. మాటల్లో అందరం చెబుతాం, ఆమె క్రియల్లో చేసింది. ఆమె ఒకసారి
ఒక ముసలామెకి ఫుల్గా జ్వరం, వాంటింగ్స్. ఆ ఆశ్రమంలో చాలా, అక్కడ వారిని ఆదరించేవారు, చేసేవారు ఎవ్వరు లేరు. ఎటువంటి సేవలు ఆమె చేసిందంటే, ఆ వాంటింగ్స్ వస్తే 2 చేతులు దోశలతో పట్టుకుని బయట పారవేసి వచ్చిందంట. అసలు ఎంత గొప్ప ప్రేమ అంటారు. దేవుని ప్రేమ క్రియల్లో కనపరిచింది మదర్ తెరీసా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టాము, మేము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అని చెప్పుకునే మనందరము కూడా దేవుని ప్రేమను కనపరచువారుగా ఉండాలి. దేవుని వాక్యం అదే చెబుతుంది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. అంటే నీవు తిరిగి జన్మించావు, నీ తల్లిదండ్రుల మూలంగా కాకుండా మరలా తిరిగి దేవుని మూలంగా పుట్టావు అని చెప్పగలగడానికి ప్రాముఖ్యమైనటువంటి నిదర్శనము, రుజువు ఏంటంటే దేవుని ప్రేమను నువ్వు కనపరచాలా. దేవుని ప్రేమను కనపరచలేకపోతే గనక నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడవు కావు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, చూచిన తన సహోదరుని ప్రేమించినటువంటి వాడు చూడని దేవుని ఎలా ప్రేమించగలడండి? అసలు చెప్పండి. అర్థమవుతుందన్న మాటలు మీకు? తన సహోదరుని ద్వేషిస్తారు చాలామంది, తన సహోదరులతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. ఎంతసేపు వారిని భయంకరంగా తిట్టడము, వారి గురించి కోపంగా చెప్పుకోవడమే తప్ప వారు కలిగినటువంటి పరిస్థితులను బట్టి ప్రేమ చూపించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అంటే చూస్తున్నటువంటి సహోదరునే ప్రేమించలేనటువంటి నీవు చూడని దేవుని ఎలా ప్రేమించగలవు? ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము తెలియచేస్తుంది, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప, అంటే తిరిగి దేవునిలో జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేరు. క్రొత్తగా జన్మించాము అని చెప్పడానికి మొదట ఉండవలసింది ఏంటంటే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలా. ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని మూలంగా పుట్టినోడే, తిరిగి జన్మించినోడే, అనుమానం లేదు. రెండో విషయానికి వద్దాం. అంటే మనము తిరిగి జన్మించామా లేదా అని రుజువు మనల్ని మనమే పరీక్షించుకోవడానికి ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రేమ మనం కలిగి ఉంటే గనక తప్పకుండా మనం దేవుని మూలంగా పుట్టిన వారమే, తిరిగి జన్మించిన వారమే, దేవుని రాజ్యానికి మనము అర్హులమే. రెండో విషయం, అదే పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. ఇంకా వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఇంకా చదవమ్మా. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. ఇవి గొప్ప మర్మాలేం కాదండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల. ఎవరైతే దేవుని మూలముగా పుడతారో, దేవునిలో ఉన్నటువంటి బీజము పాప బీజము కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటల్లో పరిశుద్ధత ఉంది, ఆయన నడవడికలో పరిశుద్ధత ఉంది. అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని మూలముగా నువ్వు పుట్టినవాడైతే గనక, ఆయన బీజము నీలో ఉంటుంది గనక నీవు పాపము చేయజాలవు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి బీజము నీ తల్లిదండ్రుల బీజం కాదు, అది పాప బీజం. అది నీ తల్లిదండ్రుల రక్తం కానే కాదు. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళలో ఆయన బీజం ఉంటుంది. ఆయన రక్తము చేత శుద్ధి చేస్తాడు, ఆయన రక్తము చేత కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అప్పటి నుండి నీలో ఆయన బీజము నిలిచి ఉంటుంది గనక నువ్వు ఎప్పటికీ కూడా పాపము చేయజాలవు, చేయవు. దీనిని బట్టి
ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో బహు స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే పాపములో జీవిస్తున్నారో వారందరూ కూడా అపవాది పిల్లలు. అపవాది అయినటువంటి సాతాను యొక్క సంబంధులు. అంటే ఈ లోకంలో ఒక్కసారి జన్మించినటువంటి వారే, తిరిగి జన్మించినటువంటి అనుభవం వారికి లేదు. తిరిగి వారి జీవితాన్ని, వారి అపవిత్రతను కడుక్కున్నటువంటి అనుభవం వారికి లేదు. గనుకనే ఆ అపవిత్రతలోనే జీవిస్తూ పాపములోనే జీవించేవారుగా ఉంటారు వారు అపవాది సంబంధులు. ఎవరైతే తిరిగి జన్మించిన అనుభవం కలిగి రెండవ మారు జన్మిస్తారో వారు దేవుని సంబంధులు. ఆయన బీజములో నుంచి వచ్చారు గనక, ఆయన పరిశుద్ధ బీజములో నుండి లేక పరిశుద్ధ రక్తము నుండి కడగబడ్డారు గనక వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అని ఈ వాక్య భాగము బహు స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటుంది. ఆయన బీజము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కళంకము లేనిది. ఇప్పుడు ఆలోచన చేయండి, మన జీవితం ఎలా ఉంది? ఇంకా ఈ లోకములో పాపములో జీవించే అనుభవం మనం కలిగి ఉంటే గనక తిరిగి రెండవసారి జన్మించనట్టే. మనకు మనం పరిశీలన చేసుకోవడానికే ఈ మాటలు. తిరిగి జన్మించామా లేదా అనే సందేహంలో చాలామంది ఉండిపోతారు. తిరిగి జన్మించిన అనుభవం ఉంటే గనక దేవునిలో పుట్టిన ప్రతి వాడు ప్రేమ కలిగి ఉంటాడు. దేవునిలో పుట్టిన ప్రతి వాడు కూడా పాపము చేయకుండా జీవిస్తాడు. ఈ లోకములో ఎంతమంది అనేక విధాలుగా ప్రాముఖ్యమైనటువంటి పాపం మనందరికీ తెలుసు, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞను తిరస్కరించి, దేవుడు చేయొద్దన్న పని చేసి, దేవుడు మాట్లాడొద్దన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఆజ్ఞను అతిక్రమించి పాపములో ఎవరైతే జీవిస్తున్నారో ఇంకా వారందరూ కూడా తిరిగి జన్మించినటువంటి వారే. తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉంటే గనక ఆయన బీజం నీలో ఉంటుంది గనక అప్పటి నుండి నువ్వు పాపము చేయజాలవు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనలను మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. 3:9 కూడా చూడండి మాట. 3:9 అదే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అదే దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో కూడా ఎవరైతే నేను తిరిగి జన్మించాను అని చెప్పుకుంటారో వానిలో ఆయన బీజము నిలుస్తుంది కనుక వాడికి ఎప్పటికీ కూడా పాపం చేయడు. చాలామంది పాపము చేస్తూనే మేము తిరిగి జన్మించిన అనుభవం ఉందని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఎంతోమంది ఆ ముసుగులో గడుపుతున్న వారు చాలామంది ఉంటున్నారు. వారు గ్రహించవలసిన విషయం ఏంటంటే, నువ్వు నిజంగా తిరిగి జన్మించిన అనుభవం గనక, దేవునిలో పుట్టినటువంటి అనుభవం గనక ఉంటే గనక ఇంకా ఎప్పటికీ కూడా పాపము చేయజాలవు అని వాక్య భాగం తెలియచేస్తుంది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మరొక మాట చూద్దాం. ఎవరైతే దేవుని మూలముగా పుడతారో వారు దేవుని ప్రేమను కలిగి ఉంటారు. ఎందుకంటే వారు దేవుని మూలంగా పుట్టారు కనుక. ఎవరైతే దేవుని బీజములో నుండి పుడతారో ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు గనక ఎప్పటికీ కూడా పాపము చేయజాలరు. మూడో విషయం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకములో ఏమున్నాయండి? మనకు తెలుసు. లోకములు ఏమున్నాయి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ మూడే మనిషిని నానా విధాలుగా పాడు చేస్తున్నాయి. నేత్రాశ, చూచిన దాని నల్లా ఆకర్షించటం, ప్రతి దానిని నాకు కావాలి అనుకోవటం. ఎంత పాపం అండి అది. నేత్రాశ అంటే పాపం కాదనుకుంటున్నారా? ఆ నేత్రాశే కదండి ఆనాడు ఆదాము అవ్వలను పాపములో పడద్రోసింది. అదే నేత్రాశే. జాగ్రత్తగా ఆలోచన చేయాలా. అది ఎలా ఉందంట? పండు చూడడానికి
అందమైనదిగా, రమ్యమైనదిగా, చక్కగా చూడడానికి. ఆ నేత్రాస వారి పాపములో పడిపోవడానికి కారణమయ్యింది. నేత్రాస చాలా భయంకరమైనది. ఆ నేత్రాసను జయించాలి అంటే ఏ అనుభవం ఉండాలండి? తిరిగి జన్మించినటువంటి అనుభవం ఉండాలి. దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియచేస్తుంది. తిరిగి ప్రభువులో పుట్టినటువంటి వారు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. ఈ మూడింటిని జయిస్తారు. నేత్రాశని జయిస్తారు. ఎవరో? దేవుని మూలముగా పుట్టినటువంటి వారికి లోకములో ఉన్న వాటి వైపు, తుచ్చమైనటువంటి వాటి వైపు కొరకు చూడరు. శరీరాశ, శరీరము రకరకాలుగా కోరికలు కలిగి ఉంటుంది. ఈ శరీర ఆశలు పడి చాలామంది వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆ శరీర ఆశను కూడా జయించాలంటే దేవుని మూలముగా పుట్టినటువంటి అనుభవం కలిగి ఉండాలి. జీవపు డంబం, ఈ జీవాన్ని గురించి మనం ఎన్నో రకాలుగా ఊహించుకుంటూ, ఆలోచన చేసుకుంటూ, అలా ఉండాలి, ఇలా ఉండాలి, జీవపు డంబం అంటారు దాన్ని. ఇవన్నిటినీ మనిషి కలిగి ఉండి లోకంలో ఎంతగానో పాడైపోతున్నాడు. ఈ లోకంలో ఏలుబడి చేసేవి ప్రాముఖ్యంగా ఇవే. వీటిని జయించాలి అంటే గనక తిరిగి జన్మించినటువంటి అనుభవం కావాలి. దేవుని మూలంగా పుట్టాలి. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని మూలంగా పుట్టాను ఆనాడు నికోదేముతో యేసు ప్రభువారు చెబుతున్నటువంటి ఆ మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యములో చేరలేడని చెబుతున్నారు. నేను తిరిగి జన్మించాను అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్పగలగాలి అంటే కనుక దేవుని మూలముగా ఎవరైతే పుడతారో వారిలో ఉండవలసినటువంటి లక్షణాలను ఈరోజు సూటిగా దేవుడు మనతో చూపించాడు. మనతో తేటగా మాట్లాడాడు దేవుడు. ఒకరు దేవుని మూలంగా పుడితే గనక దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మరణించేంత, ప్రాణాన్ని పెట్టేంత గొప్పది. అటువంటి ప్రేమను మనం కనపరుస్తున్నామా? దేవుని మూలముగా పుట్టేము అని చెప్పుకుంటున్నటువంటి మనము, దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు, ఆయన బీజము పాపము లేనిది, పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడుగానే జన్మించాడు. దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజం ఉంటుంది కనుక వాడు పాపము చేయజాలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం పాపమును మానామా? పాపానికి దూరంగా ఉంటున్నామా? యేసేపు వలె పాపానికి దూరంగా పారిపోతున్నామా? పాపమునకై పరుగులు పెడుతున్నామా? ఆలోచన చేయాలా. దేవుని మూలముగా పుట్టినవారు లోకములో ఉన్న వాటిని జయిస్తారు. లోకములో ఉన్నటి వాటి కొరకు దేవుణ్ణి పక్కన పెట్టి ఎంతోమంది పరుగులు పెడుతున్నారు ఈ దినాన్న. వారు దేవుని మూలముగా పుట్టినవారా? దేవుని మూలముగా పుట్టినవారు లోకమును జయిస్తారు అని దేవుని లేఖనం తెలియచేస్తుంది. ప్రియులారా, లోకమును జయించే అనుభవం మనకు కావాలి. చివరిగా మరొక మాట చూద్దాం. అదే యోహాను వ్రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదవండమ్మా. 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడెవ్వడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక వానిని దుష్టుడంట ముట్టడో. చాలామంది ఏం చేస్తారంటే, అయ్యా నేను మందు మానేయాలనుకుంటున్నాను, కానీ వాడున్నాడే సాతానులాగా టయానికి వచ్చేస్తున్నాడు, నన్ను లాక్కుపోతున్నాడు. ఇలాంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాం. అలాంటి మాటలు మాట్లాడకూడదు అనుకుంటున్నాం. ఆ ముందే నన్ను విసిగించి ఆ మాటలో తప్పిస్తుంది. ప్రియులారా,
దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, దేవుని మూలముగా మనం పుట్టి ఉంటే గనక మనలను మనము భద్రము చేసుకుంటాం గనుక దుష్టుడు వానిని ముట్టడో. దుష్టుడు ఏం చేయలేడు, ఎందుకంటే మనల్ని భద్రంగా కాపాడుకుంటాం. దేవుని భద్రత మనకుంటుంది, దేవుని కాపుదల మనకుంటుంది. ఎప్పుడు? దేవుని మూలముగా పుట్టినప్పుడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను నీవు భద్రంగా కాపాడుకుంటున్నావా? నీ జీవితాన్ని లేకపోతే గాలికి వదిలేసినట్లుగా నీ జీవితాన్ని వదిలేస్తే గనక ఏదో ఒక దినాన్న దానికి తగినటువంటి పర్యవసనం పొందుకోక తప్పదో. కరోనా సమయంలో ఆ కరోనా నుంచి కాపాడుకోవడానికి ఎంత భద్రంగా కాపాడుకున్నామన్న మనం? ఆ కరోనా నుంచి తప్పించుకోవడానికి ఎంత భద్రంగా కాపాడుకున్నాం? ఎందుకని? ఆ సమయంలో లోకంలో ఏలుబడి చేస్తుంది, అది అనేక మందిని బాధిస్తూ ఉంది, అనేక మందిలోకి చొరబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాని నుంచి కాపాడబడడానికి ఎన్నో భద్రతలు మనం తీసుకున్నాం. మరి అపవాది అయినటువంటి సాతాను గర్జించు సింహము వలె లోకములో తిరుగుతూ ఉన్నాడు. వాడి నుంచి కాపాడబడాలంటే గనక దేవుని మూలముగా ఎవరైతే పుడతారో వారు తన్ను భద్రముగా కాపాడుకుంటారు. ఆ దినాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ కరోనా నుంచి మనం కాపాడుకున్నామో, అలాగే మన ఆధ్యాత్మిక జీవితము నుండి, ఆధ్యాత్మిక జీవితమును ఆ అపవాది నుండి కాపాడుకోవాలంటే గనక మనం ఏం చేయాలంట? భద్రతను ఏర్పరచుకోవాలా. అలా ఎవరు భద్రంగా ఉంటారంటే దేవుని మూలముగా పుట్టిన వారే భద్రతలు తీసుకుంటారు. అంటే భద్రత అంటే బయటికి వెళ్ళేటప్పుడు భద్రత ఏంటంటే పలానా దాని వైపు నేను చూడకూడదు, అదే భద్రత. క్షేమాన్ని తీసుకుంటాం, కొంత ప్రొటెక్షన్ అన్నమాట. పలానా వాటి వైపు నేను చూడకూడదు, ఎందుకంటే అవి నన్ను ఆకర్షిస్తాయి, అవి నన్ను లాగి వేస్తాయి, వాటి వైపు చూడకుండా నేను వెళ్ళిపోవాలా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పలానా వారితో నేను ఎక్కువసేపు కలిసి మాట్లాడకూడదు, ఎందుకంటే వారి మాటల్లో నేను పడిపోతాను. అందుకని దేవుని లేఖనం తెలియచేస్తుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే అక్కడ 3 రకాల వ్యక్తులు కనబడుతున్నారు. ఆ 3 రకాల వ్యక్తులు లోకంలో ఉంటారు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు మనం, ఎందుకంటే మనం కూడా ఆ అపహాసకుల వలె అయిపోతాం. మనం బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మన భద్రత కోసం, అయ్యో నేను ఆ అపవిత్రులు అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు, ఇంకా పాపుల మార్గములో మనం నిలవకూడదు. అక్కడ మనకేం పని? ఆ పాపపు ఆలోచనలు, తలంపులు మనలోనికి వస్తాయి అని మనల్ని మనం భద్రముగా కాపాడుకోవాలా. అలా ఎవరు కాపాడుకుంటారండి? ఎవరైతే దేవుని మూలముగా పుడతారో. ఇవి నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యం బహుసూటిగా తెలియజేస్తుంది. నువ్వు దేవుని మూలముగా పుట్టిన అనుభవం నీకుందా? ఉంటే గనక నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని భద్రముగా కాపాడుకుంటావు. ఇంకా ఎవరైతే దేవుని మూలముగా పుడతారో, దుష్టుల ఆలోచన చెప్పున వారు నడవరో, పాపుల మార్గంలో నిలవరో, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోరు. చాలామంది చేసే పని ఏంటంటే, పని అయిన తర్వాత నలుగురు కూర్చునే ఉంటారు కదండి. చాలామంది ఎక్కువగా ఇదే జరుగుతూ ఉంటుంది. అక్కడ కూర్చుని ఏమైనా పోనీ దేవుని మాటలు, లేకపోతే మంచి విషయాలు, జరిగిన సత్యాలు, లేకపోతే దేవుడు చేసిన కార్యాలు చెప్పుకుంటే దేవునికి మహిమ, మంచిదే. కానీ చాలామంది ఎలా కనబడతారంటే, అనేక మందిని అపహసిస్తూ వారు ఇలాగా వీరిలాగా అని చెప్పుకునే వారు ఉంటారు. ఒకవేళ అటువంటి వారు కూర్చున్న చోటైతే మాత్రం కూర్చోకూడదు, దేవుని లేఖనం చెప్పే మాట. ఆ విధముగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కాపాడుకోగలిగితే కనుక ఇక దుష్టుడు మనల్ని ముట్టడానికి అవకాశం ఉండదు. దుష్టుడు మనల్ని ముట్టాలంటే వీరుండే చోట ఆగితే కనుక తప్పకుండా ఆ దుష్టుడు మనలోనికి వచ్చేస్తాడో. వాడు ముట్టడమే కాదు, మనల్ని ఆవరించేస్తాడు.
అందుకని దేవుని లేఖనం మన ప్రొటెక్షన్ కోసమే ఆ మాటలు చెప్తుంది. నిన్ను నీవు భద్రంగా కాపాడుకోవాలి అంటే గనక దుష్టుల ఆలోచన చెప్పును నువ్వు నడవద్దు. వారు ఎన్నో రకాల ఆలోచనలు చెప్తారు, వారి ఆలోచనలు నువ్వు చేయొద్దు. పాపులు నిలిచే మార్గంలో నేను నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. అలా కాకుండా యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమునందు ఆనందించుతూ దివారాత్రము ధ్యానించేవారుగా మనం ఉండాలా. అలా అంటే అనుభవం ఎవరు కలిగి ఉంటారంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు తనను భద్రము చేసుకుంటాడు అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఈ విధముగా మనము దేవుని మూలముగా పుట్టిన అనుభవం కలిగి ఉంటే గనక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. కొత్తగా జన్మించటం అంటే దేవుని మూలముగా పుట్టడం, దేవుని ఆత్మ మూలముగా పుట్టడం. అలా పుట్టిన వారిలో ఉండే లక్షణాలు కొన్నిటిని తెలియజేశారు. చెప్పండి ఒకసారమ్మా, దేవుని మూలంగా పుట్టిన వారిలో ఏముంటుంది? దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజం ఉంటుంది కనుక వారు పాపము చేయరు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారు తన్ను తాను భద్రము చేసుకుంటాడు. ఈ లక్షణాలు గనక నీలో ఉంటే నువ్వు తిరిగి జన్మించినటువంటి అనుభవము కలిగిన దానవే లేక కలిగిన వాడవే. అలా తిరిగి జన్మించిన అనుభవం ఉంటేనే కానీ పరలోక రాజ్యములో చేరలేమని ఆనాడు నికోదేముతో చెబుతున్నట్లుగా ఈ దినాన నీకు నాకు చెబుతున్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనలో తిరిగి జన్మించిన అనుభవం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే కనుక ఇప్పుడే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, నేను నశించిపోకూడదని, నిత్య నరకానికి నేను వెళ్ళకూడదనే ఉద్దేశముతో నన్ను నీ నిత్య రాజ్యానికి వారసునిగా చేయటానికి, నా పాపములు నీవు కడగటానికి, నన్ను శుద్ధి చేయటానికి ఈ లోకానికి వచ్చావు ప్రభువా. పాపినటువంటి నన్ను పరిశుద్ధినిగా మార్చడానికి లోకానికి వచ్చావు. కానీ నీ మాట వినకుండా, నీ వైపు తిరగకుండా, నీలో తిరిగి జన్మించినటువంటి అనుభవం లేకుండా ఇంకా లోకములోనే జీవిస్తున్నాను ప్రభువా. దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తిరిగి జన్మించిన అనుభవం నాకు కావాలయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే కనుక ఇప్పుడే ఆయన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తము చేత కడగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రక్తము చేత మనల్ని కడిగి ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సిన పని దేవుని సన్నిధిలో మన పాపములను ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారుగా ఉండాలా. అలా ఒప్పుకున్నట్లయితే కనుక మనం పాపము లేని వారమని చెప్పుకోవడం కాదు, మనం పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కనుక మన అతిక్రమములన్నిటినీ కడిగివేయడానికి, తుడిచివేయడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, పవిత్రులుగా తీర్చిదిద్దడానికి, నిత్య రాజ్యానికి వారసులుగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతవరకు తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే గనక, చెప్పబడిన ఈ 4 లక్షణాలు మనలో లేకపోతే మనం తిరిగి జన్మించిన వారం కాము. తిరిగి జన్మించాము అని చెప్పడానికి రుజువులు ఇవే. తిరిగి జన్మించిన వారిలో దేవుని ప్రేమ కనబడుతుంది. మన తోటి వారిని, సహోదరులను ప్రేమించగలుగుతున్నామా? పరిశీలన చేసుకోవాలా. ప్రేమించిన దేవునిలో జన్మించినటువంటి, దేవుని మూలముగా పుట్టినటువంటి అనుభవం ఉన్నట్లయితే కనుక ఇక పాపము చేయజాలము. పాపపు తలంపులు, ఆలోచనలు మనలో ఉంటే గనక ఇంకా నీవు దేవునిలో పుట్టినవాడవు కావు.
ఒకవేళ దేవుని మూలముగా నువ్వు పుట్టిన వారు అయితే కనుక లోకమును జయిస్తావు. ఇంకా లోక ఆశలతో ఉన్నావా? నువ్వు దేవుని మూలముగా పుట్టిన వారవు కావు. పరిశీలన చేసుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారు తన్ను తాను భద్రం చేసుకుంటారు. నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేక ఇష్టమైనటువంటి చోట్ల ఉంటూ, ఇష్టమైనటువంటి చోట్ల నడుస్తూ, ఇష్టమైనటువంటి వారితో మాట్లాడుతూ, ఇష్టానుసారంగా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఇప్పుడే మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో, అయ్యా, తిరిగి జన్మించిన అనుభవం నాకు కావాలయ్యా. ఈ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తము చేత నన్ను కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. నన్ను పవిత్రపరచండి నాయన, పరిశుద్ధపరచండి, నీతిమంతులుగా తీర్చిదిద్దండి. ఈ నిత్య రాజ్యానికి వారసులుగా నన్ను చేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మేము దేవా, మేము మరణించిన తర్వాత ఆ నిత్య రాజ్యానికి వెళతాము అనే ఒక నిరీక్షణ మాకు ఉంది. అయితే ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలి అంటే గనక మాకు ఎటువంటి అర్హతలు ఉండాలో మాకు స్పష్టంగా తెలియజేసావు ప్రభువా. తిరిగి జన్మించినటువంటి అనుభవం మేము కలిగి ఉండాలి. చాలామంది దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో గడుపుతూ తిరిగి జన్మించినటువంటి అనుభవం లేకుండా ఉంటున్నారు. మా పరిస్థితి ఏంటో మేము తెలుసుకోవడానికి కొన్ని విషయాలు తెలియచేశారు ప్రభువా. ఈ లక్షణాలు మాలో లేకపోతే నాయన మేము తిరిగి జన్మించిన వారం కాము నాయన. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాన్ని, వారి హృదయాలను పరిశీలన చేసుకుని ఈ యొక్క అర్హతలు వారిలో ఉన్నవో లేవో, తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నారో లేదో పరిశీలన చేసుకున్నట్టు కొరకు కొన్ని విషయాలు మా ముందు పెట్టారు ప్రభువా. దేవుని మూలముగా పుట్టామని చెప్పుకుంటూ తోటి సహోదరులను ప్రేమించలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు నాయన. అటువంటి వారు దేవుని మూలముగా పుట్టిన వారు కాదని మీరు వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. చాలామంది లోకంలో పాపంలో గడుపుతూ ఉన్నారయ్యా నాయన. దేవుని మూలముగా పుట్టిన వారిలో నీ బీజం ఉంటుంది కనుక నాయన ఎవరు పాపం చేయజాలని చెప్తున్నారు ప్రభువా. మమ్మలను మేము పరిశీలన చేసుకోవడానికి తగిన సహాయం దయచేయండి. లోకాన్ని జయించలేని, లోక ఆశలను జయించలేని స్థితిలో మేమున్నామేమో. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించడానికి తగిన సహాయం దయచేయండి. అలాగనే ప్రభువా, మమ్మల్ని మేము మా ఆత్మీయ జీవితాన్ని భద్రముగా కాపాడుకునే వారిగా ఉండాలి ప్రభువా. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడే దేవుని మూలముగా పుట్టిన వారని వాక్యము ద్వారా తెలియచేశారు. ఆయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ఉండగా ఆయన ప్రతి ఒక్కరూ నా తండ్రి దేవా వారి యొక్క జీవితంలో దేవా ఎటువంటి స్థితిని కలిగి ఉన్నారో పరిశీలించుకుని సరి చేసుకోవడానికి తగిన సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. ప్రతి ఒక్కరము నాయన శుద్ధి చేయబడి, నీ రక్తము చేత కడగబడి, నీతిమంతులుగా తీర్చబడి, నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.